గౌరవ ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ లక్ష్యంగా మరికొద్దిసేపట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరి ఈ శుభంకరమైనటువంటి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు హర్సిమ్రత్ కౌర్ శంకుస్థాపన మహోత్సవానికి చేస్తున్నటువంటి గౌరవ వారందరినీ కూడా ఈ వేదిక సాధారణంగా స్వాగతిస్తోంది. बाद में करना है, एक मिनट साइड में आ जाओ। एक मिनट सर, एक मिनट। ओम शांति शांति ओम ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां రైతుల శ్రేయస్సు మనం గజానన భగవాన్ मैडम కుమార్ గంజి గారు అలాగే నాగేంద్ర గారిని గౌరవ గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరులారు లతా గండ్ర గారిని ఎంపీపీ యమున గారిని జెడ్పీటీసీ స్వాతి గారిని భాగ్య ఎంపీటీసీ గారిని అలాగే పిఎస్సి ప్యాక్స్
ఎక్స్ చైర్మన్ మోహన్ రావు గారిని, రాజేశ్వర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ మండల్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే నక్కల భూమేష్ గారిని టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనా దీపో హరతు మే పాపం ప్రాత దీపో నమోస్తుతే భక్త్యా దీపం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే రాగిమాన్నరశార్ధూర దివ్యర్జ్యోతి నమోస్తుతే ఓం సత్యోజాతం ప్రవత్యామి సత్యోజాతం నమో నమః కిషోర్ కుమార్ గంజ్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంత్రిజీకే మనకి అపూర్వమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి త్రిశక్తి స్వరూపుణులు ఇక్కడ ఉన్నారు. सृष्टि स्थिति लयकारकुलने ब्रह्मा विष्णु महेश्वर जी से कहते हैं। सृष्टि का ब्रह्मा विष्णु और महेश्वर तीनों को सृष्टि स्थिति लयकारक माने जाता है, लेकिन उन तीनों को क्या काम करना और कैसे करना बताने वाली देवी है। देवी माता इनका स्वरूप, तीनों स्वरूप यहाँ पे है। अपने को मन को ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రిశలమెంట్ సదస్ కవిత గారు, వీరు ముగ్గురు వలనే మనకి ఈ రోజు ఈ పార్క్ మనకు వచ్చింది. మనం అంతా ఒక్కసారి నిలబడి చప్పట్లతో వాళ్ళందరికీ కూడా గౌరవంగా ధన్యవాదాలు తెలుపుతాం. దయచేసి ఈ అద్భుతమైనటువంటి ఈ అవకాశమే మిలాయే జై హింద్ మహిళాం కా మనందరికీ తెలుసు, हम सब जानते हैं। गौरव मंत्री जी के हेल्प से ही हमें ये संभव होगा है। हम धन्यवाद कहते हैं। మరి ఈ శుభంకరమైనటువంటి కార్యక్రమానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు మంత్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. భాగ్య గారు గౌరవ పార్లమెంట్ సభ్యురాలని శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. समाज की तरफ से माननीय मंत्री जी को सम्मानित किया जा रहा है। हरसिमरत कौर बादल जी, ऑनरेबल यूनियन मिनिस्टर ऑफ फूड प्रोसेसिंग इंडस्ट्रीज, गवर्नमेंट ऑफ इंडिया, उन्हें आदरपूर्वक सम्मान समाज के प्रतिनिधि से हो रहा है। మేక్ ఇన్ తెలంగాణ లక్ష్యంగా 372 ఎకరాల భూమిలో నవ ఇన్వైట్ పట్లోళ్ళ మోహన్ రెడ్డి గారు. మీడియా అండ్ ఫ్రెండ్స్, ఆల్ మై వెల్ విషర్స్ అందరికీ మా తరపున నమస్కారం. రమేష్ ఖమ్మం గారు, కిషోర్ గంజి గారు అండ్ మై సెల్ఫ్, I welcome you to the foundation stone ceremony of the prestigious first mega food park in Telangana. Support, madam, without your support this project would have not become a reality. Thank you, madam.
We did for you all the help you did for us. I would like to thank Sadhvi Niranjan Jyoti ji for making yourself available to attend this function. Welcome to our dynamic MP, Srimati Kavita Garu, our Honorable Chief Minister Sri Chandrasekhar Rao Garu. This park will get direct, indirect employment, more than 12,000 people in the phase, industrial plots, units such as linkage to the farmers. Backward. కల్వకుంట్ల కవిత గారు టు ఫల్ స్టేట్. హర్సిమ్రత్ కౌర్ బాదల్ జీ, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి చేతుల మీదుగా కేంద్ర మంత్రిని హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారికి సన్మానం జరుగుతోంది. మీ అందరి చప్పట్ల మధ్య మనందరి కళ స్వప్నం సాకారమైన వేళ సహకరించినటువంటి మాననీయ మంత్రిజీకు ఆదరపూర్వక్ సమ్మాన్ రాయ్ ఫెలిసిటేషన్. डायनेमिक मंत्री जी, नारी शक्ति का रूप है. అలాగే శ్రీ సాధ్వి నిరంజన్ జ్యోతి జీ, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎఫ్ఏ, వారికి కూడా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి చేతుల మీద శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ పట్టుతో సన్మానిస్తూ ఉన్నారు. నిజంగా ఇది మనకు గర్వకారమైనటువంటి విషయం. ఆర్మూర్ పట్టుకు చాలా బడా నామ్ హై. ఆర్మూర్ రేషంకో, ఈ రేష్మి పట్టు నిజంగా చాలా విలువైంది. మీ అందరి చప్పట్ల మధ్య ఈ సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. హర్సిమ్రత్ కౌర్ జీ అభివాదం చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ ఈస్ నన్హీ చాన్. It talks about the rights of a girl and women empowerment in order to impart education to the street children and charitable school for them. She also supports the number of homes for the old and elder. జాగృతి ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా ఈ శుభంకరమైనటువంటి సన్మాన కార్యక్రమం జరుగుతోంది మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. ఎందుకంటే వీరి సహకారంతోనే మన స్వప్నం సాకారమయ్యింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పట్టోల మోహన్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యురాలిని, గౌరవ నవ యువతరం మెచ్చినటువంటి నాయకులు, బంగారు తెలంగాణ లక్ష్యంగా సాగుతున్నటువంటి గౌరవ శాసన సభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారిని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మోహన్ రెడ్డి గారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సన్మానిస్తూ ఉన్నారు. జ్ఞాపికను అందజేసాగింది. ధన్యవాదాలండి. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య నేను వారిని ఇవ్వటానికి ఒక మహా సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు. అందుకోసమే మనం అందరం ఇక్కడికి వచ్చేసి ఉన్నాము. గత 15 డేస్ నుంచి మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. అందరూ ఎందుకు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మెగా ఫుడ్ పార్క్ శంకుస్థాపన చేయడానికి వేదికపై ఉన్నవారు సెంట్రల్ మినిస్టర్ వారి కోసం మీ చప్పట్లతో మనం ఆహ్వానించినాము. మరి ఒకసారి మీ చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేయాలి. జాతీయ స్థాయిలో గుర్తించబడుతుంది. చాలా నందిపేట మండలంలోనే మనకు అతి చిన్న గ్రామము. సాధారణంగా ఆహ్వానం మరి నా యొక్క లకంపల్లి గ్రామ సర్పంచ్ గా నా యొక్క ఆహ్వానం, నమస్కారాలు. అధికారులకు అనధికారులకు మీడియా మిత్రులకు అందరికీ వెల్కమ్, అందరికీ ధన్యవాదాలు. లకంపల్లి చీమరాజపల్లి మన నందిపేట మండలంలో 28 విలేజెస్ ఉన్నాయి. 28 విలేజెస్ లో గ్రామ సర్పంచ్ నేను రిస్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే
మహిళలు ఎక్కడికి పోయినా వెనుకబడి ఉన్నారు, వెనుకబడి ఉన్న చాలా గుర్తించదగ్గట్టుగా ఇచ్చారు. అందరూ మహిళలకు ఈ రోజు పెద్దపీటన గవర్నమెంట్ బంగారు తెలంగాణ మన కోసం అడగకుండానే వరాలు ఇవ్వటానికి ఇక్కడ అమ్మగారు ఉన్నారు, కేంద్ర మంత్రి గారు మనకి ఇంకా చాలా చాలా వరాలు ఇస్తారు. గత 7 సంవత్సరాలుగా అంటే మనకు తెలంగాణ రాకముందు ఈ భూమి అయినప్పటికీ కూడా అది మన వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో పంటలు పండించుకునే వాళ్ళందరూ ఇక్కడ మనకు నిరుద్యోగులు ఎక్కువైతున్నారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువైతుందో నిరుద్యోగం లేకుండా పోతుంది, ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ల్యాండ్ ని గవర్నమెంట్ ఉన్నారా చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కల్లా ఈ రోజు నెరవేరబోయింది. అవునా, మనం ఎన్ని రోజులుగా నిరుద్యోగం నుంచి మనకు సీఎం గారు అన్నారు మన తెలంగాణ వస్తే మనకు నీళ్లు మన భూములు మనం వాడుకోవచ్చని. మన కోసం ఎన్నో పథకాలు చేస్తున్నారు. చాలా మంది గ్రామంలో మా లక్కంపల్లి గ్రామంలోనే కాకుండా 10 మండలంలోనే 2వ అతి చిన్న గ్రామము, పేద గ్రామము. ఆ గ్రామం కల్లా ఈ రోజు అమ్ముకుతున్నాను. మీరందరూ హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. భావించవద్దు. ఈరోజు ఈ శుభతరమైనటువంటి దినోత్సవం రోజు, ఎందుకంటే మా గ్రామానికి కేంద్ర మంత్రి స్వప్నం సాకారం చేయడానికి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు అలాగే మంత్రి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. శ్వాస ఆలోచన ఎప్పుడు కూడా బంగారు తెలంగాణే. మరి ఆ బంగారు మాటలు మనం విందాం ఇప్పుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్మూర్ అంటే అక్షరాల మొదలు, సీటులో మొదలు, అన్నిట్లో మొదలు కాబట్టి తెలంగాణ 10 జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా మొదటి మెగా ఫుడ్ పార్క్ ఇనాగ్రల్ ఫంక్షన్ కార్యక్రమానికి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ లత గారికి, మరియు ఈరోజు తెలంగాణ 10 జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా ఒక నూతన చరిత్ర సృష్టించడానికి ఈ పార్క్ ఇనాగ్రల్ ఫంక్షన్ వచ్చినటువంటి మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీ హెచ్కే కౌర్ బాదల్ గారికి, అదే విధంగా మరి యొక్క మంత్రివర్యులు సాధ్వి నిరంజన్ జ్యోతి గారికి, మరియు మన జిల్లాకే పెద్ద దిక్కైనటువంటి ఎన్నికల కంటే ముందు మనం అన్నాం ఏది అడిగినా ఒక్క నిమిషంలో తెచ్చిపెట్టే మన అక్క, మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూతురైనటువంటి మన జిల్లాకే పెద్ద దిక్కు, మనకు అక్క అయినటువంటి గౌరవనీయులు జిల్లా మంత్రి, జిల్లా ఎంపీ గారు కల్వకుంట్ల కవిత గారికి, అదే విధంగా స్థానిక ఎంపీటీసీ గారికి, అదే విధంగా స్థానిక ఎంపీపీ గారికి, మరియు స్థానిక జడ్పీటీసీ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ మోహన్ రావు గారికి, అదే విధంగా వేదిక పైనటువంటి జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగదీష్ ప్రసాద్ మీనా ఐఏఎస్ గారికి, అదే విధంగా శ్రీ నీరజ్ కుమార్ గాయక్ గారికి, శ్రీ డి రాజు గారికి, మానికా రాజు గారికి, యోగితా రాణా కలెక్టర్ గారికి, నరసింహారెడ్డి గారికి, బిపి పాటిల్ గారికి, మరియు వేదిక పైనటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, అదే విధంగా వేదిక ముందున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, లక్కంపల్లి మరియు నందిపేట మరియు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా ఈరోజు ఒక తల్లి బిడ్డని కనే ముందు ఏ విధంగా అయితే త్యాగం చేస్తుందో ఆ విధంగా ఈ రోజు ఈ లక్కంపల్లి సెజ్ భూములకు ప్రధానంగా భూములను దానం చేసినటువంటి లక్కంపల్లి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు చేతులెత్తి తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఎన్నికల కంటే ముందు చెప్పినాం మీకు, ప్రతి ఒక్క విషయాన్ని మనం అనుకున్నట్టుగా సాధించాలంటే మన జిల్లాకు ఎంపీగా మన కవితక్క గారిని, నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే ప్రతి విషయాన్ని లక్కంపల్లి సెజ్ల విషయంతో పాటు ఈ రోజు వచ్చిన పథకాలన్నిటి విషయంలో మీరొచ్చి నన్ను అడిగితే
నేను పోయి అక్కని అడుగుతా, అక్క పోయి బాబుని అడుగుతుంది, బాబు ఉన్నాయి అన్ని ఇస్తారని చెప్పింది చెప్పినట్టుగానే మరి ఈరోజు అన్ని వస్తున్నాయి. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు 2 చేతులతో చప్పట్లతో మన మంత్రి వర్యులకు అందరికి ధన్యవాదాలు చెప్పాలి. గట్టిగా చప్పట్లు వినబడతలేవు. అరే దగ్గర 1500 కోట్ల రూపాయలు పాత వచ్చినాయి. అదే విధంగా నూతనంగా మళ్ళొక మన మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ టీం ఆధ్వర్యంలో కూడా 1000 కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెడతా ఉన్నారు. కాబట్టి మరి మళ్ళొకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికి. ఈ రోజు ఎన్నికల ముందు ఏదైతే చెప్పినామో ప్రతి ఒక్క అంశం మొదట స్టార్ట్ అయింది 6 అక్షరాల. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు మొదటి టికెట్ ఇచ్చారు మన ప్రాంతానికి. సెంటిమెంట్ గా మన అక్క 9కి 9 మొత్తం జిల్లా ఎమ్మెల్యేలతో పాటు జడ్పీ చైర్మన్ పర్సన్ తో పాటు ప్రతి ఒక్క పదవులను మనం కైవసం చేసుకున్నాం. చెప్పినట్టుగానే ఈ రోజు గతంలో ఎన్నికల కంటే ముందు చెప్పిన అంశాలు కొన్ని చెప్పక తప్పదు. గతంలో ఈ రైతన్నలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల కంటే ముందు చెప్తారు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. కానీ రైతుల పాలిట ఉన్న ప్రభుత్వాలు ఏవి ఉండవు. ఇలా మన ఎంపీ గారి ఆధ్వర్యంలో మన కవితక్క ఆధ్వర్యంలో గతంలో ఎర్రజొన్న బకాయిలు ఇస్తామని చెప్పినాం. నందిపేట అడ్డగాడ చెప్పినాం. ఎలక్షన్లలో గెలిచిన 2 నెలల్లోపే 11.5 కోట్ల ఎర్రజొన్న రైతుల రూపాయలు ఇచ్చినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు చేయలేనివి. గతంలో చాలా పెద్ద లీడర్లుండే 50 సంవత్సరాలు పరిపాలించారు. కానీ వారు ఇవ్వలేని వారి చేత గాని ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు 480 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 17,000 కోట్ల రూపాయలను రైతు రుణాలు మాఫ్ చేసినాం. దాంట్లో ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే 10,500 మందికి 1,00,000 రూపాయల చొప్పున 100 కోట్ల రూపాయల రుణ మాఫీ జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఇక పింఛన్ల విషయానికి వస్తే గత పాలకులు ఇచ్చింది 200 రూపాయలు, చారణ కోడికి బారణ మసాలా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే 200లకు 10,000 రూపాయల చొప్పున దాదాపుగా 56,000 మందికి పింఛన్లు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. చెప్పినట్టుగా కవితక్క నందిపేట మండలంకి వచ్చినప్పుడు నేను చెప్పిన అక్క ఇక్కడ బీడీ కార్మికులు చాలా మంది ఉంటారు అక్క, వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాలక్క అని చెప్పినాం. చెప్తే అప్పుడు వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారితో మాట్లాడి బీడీ కార్మికులకు పింఛన్లు కూడా ఇప్పించడం జరిగింది. అది నందిపేట మండలంలోనే అత్యధికంగా బీడీ కార్మికులు పింఛన్లు పొందుతున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే సకల జనులు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ప్రతి ఒక్కరికి ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో, ఒక గ్రామంలో ఎంత మంది ఉంటే అంత మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక కుటుంబంలో రైతుంటే రుణమాఫీ జరిగింది, ఎర్రజొన్న రైతు ఉంటే ఆయనకు రుణమాఫీ జరిగింది. ఆ కుటుంబంలో ఉద్యోగస్తులుంటే 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చినాం. ఆ కుటుంబంలో ఆర్టీసీ కార్మికులుంటే 44% జీతభత్యాలు పెంచాం. ఒక గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీలు ఉంటే వాళ్ళ జీతభత్యాలు పెంచాం. ఆ గ్రామంలోని బీసీ ఎస్సీల పిల్లగాళ్ళ ఇంట్లో హాస్టళ్లలో చదువుకుంటే గతంలో పురుగుల పడ్డ బియ్యం, దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ బియ్యం తింటుర్రో మన సెంట్రల్ మంత్రి వర్యులు హెచ్కే బాదల్ గారు, నిరంజన్ జోషి గారు ఏవైతే తింటా ఉన్నారో అదే బియ్యం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. పెళ్లి గాని నా అక్క చెల్లెల బీసీఎస్సీ పిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మీ పిల్లలకు మేముంటాం, మేం పెళ్లిళ్ళు చేస్తామని చెప్పి 51,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇన్ని పథకాలు ఇస్తా ఉన్నాం. మా మేనిఫెస్టోలో 138 అంశాలుంటే దాదాపుగా 137 అంశాలు అయిపోయినాయి. ఇక ప్రతిపక్షాలు పని లేక ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము ఇయ్యంది ఒకే ఒకటి మిగిలింది, అది కేవలం KG2 PG విద్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అది కూడా ఇస్తా ఉన్నాం. మేము ఎన్నికల కంటే ముందు ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు చెప్పినాం 40 సంవత్సరాల్లో నందిపేట నుంచి ఆదిలాబాద్కి బ్రిడ్జి లేదు. గిట్లోంచి గుడి చుట్టూ తిరిగి గుళ్ళ వచ్చినట్టుగా గిట్ల పోయి ఆర్మూర్ నిర్మల్ నుంచి బైంస తిరిగి వచ్చి పోవాలా. అక్క మరి ఇక్కడ బ్రిడ్జి కావాలా, ఈ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంతంలో చాలా సంబంధాలున్నాయి అని చెప్పగానే మన కోరికను మన్నించి
92 కోట్ల రూపాయలతో మనకు బ్రిడ్జ్ కూడా మంజూరు చేయించింది. అతి తొందరలోనే మనం బ్రిడ్జ్ ను కూడా ప్రారంభించుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది అడిగితే అది ఇచ్చింది. అక్క మా ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి కావాలన్నా అది కూడా ఇచ్చింది. సిద్ధులగుట్టకు నిధులు కావాలని చెప్పినా దానికి కూడా 12 కోట్ల రూపాయలు మంజూరు చేపిస్తా ఉన్నది. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు दोनों भी अपन टेंपल वहां पे यहाँ से वहां సిద్ధులగుట్ట కు జారే అని చెప్తా ఉన్నాను. అదే విధంగా హిందీ మనకు కొద్దిగా వీక్ కదా, అంతేనా కాదా? కాబట్టి ఈ నుంచి పోతా ఉన్నాం. ఏది అడిగితే అది. అసలు నాకు తెలిసి ఇంకేం మిగిలలేవు. 170 కోట్లతో రోడ్లు వేసినాం. ఇలా సెంట్రల్ మినిస్టర్ గా వస్తా ఉంటే అడుగుతా ఉంటారు, ఇంత మంచి రోడ్ల రూరల్ డెవలప్మెంట్ అంటే మా ఎంపీ కవితక్క పుణ్యమా అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడి వరకు డబుల్ రోడ్ వేయించినాం. ఇక్కడ నుంచి నాలేశ్వర్ దాకా డబుల్ రోడ్డు, నందిపేట నుంచి మాక్లూరు దాకా డబుల్ రోడ్డు, నిజామాబాద్ నుంచి ఆర్వోదు దాకా 4-వే లైన్. అదిగాక అదనంగా 45 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రైల్వే నిధులు తీసుకొచ్చింది. అక్క మా గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్లు లేవు, సబ్ స్టేషన్లు లేవంటే 12 సబ్ స్టేషన్లు మంజూరు చేసింది. సిహెచ్ కొండూరులో గాని, మారంపల్లిలో గాని, కుద్వార్పూర్ లో గాని మన అక్క దయ వల్ల మనకు సబ్ స్టేషన్లు వచ్చినాయి. ఇంకేమైనా మిగిలినాయా? మిగిలినాయి అక్క, కొంతమందికి మిగిలినాయి. మా అక్కలకు 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వాల. మొన్ననే దసరాకు దావత్ వేసుకొని చాలు చేసినాం. రానున్న 5 సంవత్సరాల్లో ఇల్లు లేని అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాం. ఇవన్నీ అయిపోయినాయి ప్రభుత్వ పథకాలు. ఇంకొకటే మిగిలి ఉండే ఈ ప్రాంతంలో ఏంటంటే ఎన్నికల ముందు చెప్పినాం, లక్కంపల్లి ఊరు పోగానే ప్రతిపక్షాల నాయకుల కార్లకు అడ్డం వచ్చి ఊర్లకి చెల్లగొట్టిరు లక్కంపల్లిలు. అరే ఏందన్నా అంటే 7-8 ఏళ్ళు అవుతుంది, 8-10 ఏళ్ళు అవుతుంది, 9 పెద్ద పెద్ద పదవులను అనుభవించిర్రు. అత్త అల్లుళ్ళు ఉన్నారు, అంతకుముందు మంత్రులు కూడా ఉన్నారు, మధ్యలో మంత్రులు చేసి పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఈ 8-9 ఏళ్లలో లక్కంపల్లి గ్రామానికి రాలేదు, దాని గురించి మాట్లాడలేదు. కానీ నేను మా ఎంపీ కవితక్క గారు వచ్చినప్పుడు మాత్రం ఒక మాట చెప్పినాం, ఒకటి భూములన్నా వాపస్ ఇస్తాం, ये लैंड वापस देते लोगों को, नहीं तो अपन का सेंट्रल मिनिस्टर साहब को लेके आके ये इंडस्ट्री चालू करते बोल के बोला. अभी उसलिए मैडम जी आ गया, आज इयाला మనం పనులు ప్రారంభించుకుంటున్నాం కాబట్టి ఇది కూడా అయిపోయింది. ఇంకేమైనా ఉందా అంటే ఏమీ లేదు. చెరువులు తవ్విస్తా ఉన్నాం, రోడ్లు నడుస్తా ఉన్నాయి. ఒక్కటి కాదు ఇంకా చెప్తే 137 పథకాలు ఉన్నాయి. నేను అంతా చెప్పినంటే కవితక్క కోపం కస్తది. మళ్ళా మంత్రివర్యులు సెంట్రల్ మంత్రివర్యులు కూడా పోయేది ఉంది. ఎక్కువ తక్కువ చెప్తే ఇచ్చే నిధులు ఇయ్యరాలు, లేని ఎక్కువ చెప్పద్దు. తక్కువ పనులు అయినాయమ్మా, కొన్ని పనులు ఇయ్యాలని చెప్పి వాళ్ళని అడగాల. అవి తోడా పూछना बोले तो फिर जो करे सो नहीं बोलना बोल के बोल रहे మేడం జీ వాళ్ళ లోగోं को. కాబట్టి ఈ రోజు అన్ని పనులు అయిపోయినాయి. అందరికంటే చాలా గొప్ప లక్కంపల్లి నా అక్క చెల్లెళ్ళు. ఈ ప్రాంతంలోని ఈ భూములను ఇండస్ట్రియలిస్టులకు కట్టబెట్టినటువంటి నా అక్క చెల్లెలు ఒక తల్లి కదా తన పిల్లల్ని కంటున్నప్పుడు పురిటి నొప్పులతో ఏ విధంగా అయితే తనను తను త్యాగం చేసుకొని పిల్లని కంటదో ఆ విధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో 30,000-40,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి మరి ఈ భూములను దారదత్తం చేసినటువంటి నా అక్క చెల్లెలకు అన్నదమ్ముల ముఖాల్లో ఇవాళ నవ్వు ముఖం నేను చూస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా కేంద్ర మంత్రి గారిని, వారిని వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఆరుమూరు దాకా అదే చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళా బువ్వ తినబెట్టిన తర్వాత మళ్ళా కూడా అడిగిన, ఏంది భయ్ నీ లొల్లి అంటే, మేడం జీ ఏ गांव वाला 1000 फार्मर्स ये लैंड दे दिया, ये लोगों को कंपलसरी पहले बार उसको प्रियोरिटी वाइज एम्प्लॉयमेंट देना. क्यों बोले तो अभी ये 500-400 एकड़ पूरा दे दिया, उसको पहला प्रियोरिटी वाइज हर एक घर से एक एम्प्लॉयमेंट देना. देने के बाद में मेरा आरमूर कॉन्सेंस का एक 10,000 एम्प्लॉयमेंट देना. उसका बाद में भी अपन का एमपी कॉन्सेंस का 7 कॉन्सेंस एमएलए कॉन्सेंस में देना बोल के बोला. ऐसा रूल नहीं है बोले तो मैडम जी आप रूल बनाओ बोल के मैं बोल रहे हैं स्टेज का ऊपर. क्यों बोले तो ये लोग ये लैंड दे दिया उसको देना देना. मैडम पूरा गरीब लोग है, एक बार तो एग्रीकल्चर अच्छा नहीं है, ऊपर से भगवान भी कृपा नहीं कर रहे, बारिश नहीं गिर रहे, लोग बहुत परेशान में है. इसलिए ये पूरा 12,000 एम्प्लॉयमेंट ये 78 एकर्स में 110 करोड़ से जो प्रोजेक्ट चालू कर रहे उसमें पहली दफा मेरा लक्कमपल्ली विलेजर्स को और ये नंदीपेट मंडल वाला को और आरमूर नियोजकवर्गम पूरा लोगों को एम्प्लॉयमेंट देने के बाद में
आप बोल दो, ये इंडस्ट्रियलिस्ट मोहन रेड्डी साहब उसको भी बोल दो, एक क्लास भी रखो अम्मा प्लीज प्लीज। मैं रिक्वेस्ट कर रहे, मैं हम्बल रिक्वेस्ट, मैं एमपी साहब से भी ये रिक्वेस्ट कर रहे, प्लीज ऐसा देने के बाद में और कुछ बच गए तो बाकी लोगों को दे बोल के मैं रिक्वेस्ट कर रहे। यहाँ पे भी इंजीनियर है, यहाँ पे भी टेक्नीशियन है, यहाँ पे भी लोग बहुत पढ़ा हुआ है, यहाँ से अमेरिका जा रहे, कैलिफोर्निया में वहाँ पे भी काम कर रहे, वहां से भी वापस आ जाता बोल के आपको ये बोल रहे। మేడం లక్కంపల్లి గ్రామస్తులకు మీ అందరి ముంగట మేడం కిందిలో కూడా చెప్పినా, మీకు కొంతమంది కింది రాదు, నాకు కూడా చక్కగా రాదు, మేడంకు తెలుగు రాదు, ఇది మన బాధ। కానీ వాళ్ళ ఓఎస్డి గారు వాళ్ళు మంచిగా చెప్తారు మేడం పోయేటప్పుడు, मैडम को प्रॉमिस చేస్తది, यहीं अभी वादा करके आप चले जाता बोल के मैं सोच रहे। मैडम जी प्लीज काइंडली डू द प्रॉमिस फॉर दैट एम्प्लॉयमेंट फॉर ओनली फॉर दिस पीपल, ये एरिया का पीपल के लिए। ये होने के बाद में इकपोते इंका 2-3 मैडम उन्नाई मैडम మా దగ్గర और एक है आर्मूर में सेंट्रल गवर्नमेंट का लेदर पार्क है। मैडम जी मेरा एमपी कवितक्का जी वो भी लाया, 8 करोड़ रुपए वहां से आया, लेदर पार्क है, ये आपका जुरिडिक्शन है, वहां की भी एक 1.5 करोड़ का भी पैसा भी स्टेट गवर्नमेंट बनना वो भी दे दिया तो 1000 लोगों को एससी लोगों को एम्प्लॉयमेंट मिलता मिल के वो रिक्वेस्ट कर रहे हैं मैडम। और एक भी ये 3 है मैडम, एक ड्राई पोर्ट भी होना, आप ये आपको ये जुरिडिक्शन नया है तो भी सेंट्रल में कभी हेल्प करके मेरा अक्का रहता, अक्का आपको पूछ के एक काम खरीदिया तो मेरे को बहुत बहुत शुक्रिया बोल के बोल रहे मैडम। కాబట్టి ఈ 3-4 ఉన్నాయి, ఇవి కాక మళ్ళా వస్తే పోతే చుట్టరికం ఉంది కాబట్టి మేడం మన సిద్ధులగుట్ట నుంచి వస్తా ఉంటే వారు చూడంగానే నిజంగా నేను చెప్తున్నా మీరు నమ్మరు, దేశంలోనే ఇది ఒక పవర్ఫుల్ టెంపుల్ అని నేను చెప్పిన, కానీ మన సెంట్రల్ మినిస్టర్ హెచ్కే బాదల్ జీ గారు కానీ సాధ్వి నిరంజన్ జ్యోతి గారు కానీ నేను చెప్పలే। ఏ క్యా హై బోల్ కే మేడం జీ పూछा, అమ్మా నేను చెప్పిన చాలా పవర్ఫుల్ టెంపుల్ అమ్మా మీరు కూడా రావాలి అంటే ఓకే ఆతా బోల్ కే మేరకు ప్రామిస్ కరా, దాని మీద కూడా వారి దయ ఉంటది, ఎప్పటికైనా ఖచ్చితంగా మళ్ళీ వారు వస్తారని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను। ఇకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమం చేసినట్టుగానే మన ఆర్మూర్ నియోజకవర్గం 119 నియోజకవర్గాల్లో అన్ని కూడా మొట్టమొదటిసారిగా సీట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, మన గాడ్ ఫాదర్ మన అక్క ఉండి దగ్గరుండి ఇప్పించింది, సీట్ ఇచ్చినాక గెలిచినాక నిజామాబాద్ జిల్లాకు మొదటిసారిగా సీఎం గారు వచ్చారు, అంకాపూర్ గ్రామానికి మొదటిసారిగా వచ్చారు, वाटर ग्रिड पथकम मोदी वाटर ग्रिड पथकम मेरे कॉन्स्टिट्यूएंसी में चालू करे, उसका बाद में कल रजिस्ट्रेशन ऑफिस चालू करा, वो भी पहली बार है। మొదటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వచ్చింది, మొదటి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిర్రు, మొదటి గ్రామం విజిట్ అయింది, ఇయల్ల మొదటి మెగా ప్రాజెక్ట్ కూడా మన నియోజకవర్గానికి ఇచ్చిర్రు। కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకు భగవంతుడితో సమానమైనటువంటి నిజంగా మన గాడ్ ఫాదర్ కేసీఆర్ గారికి మరియు మన అక్క కవితక్క గారికి మన మంత్రి వర్యులందరికీ కూడా మరొకసారి మొత్తం సప్పట్లతో పెట్టాల। కొంతమంది అక్కలు ధన్యవాదాలు చెప్తలేరు, మరి అక్క మీ జాతే, సెంట్రల్ మంత్రి మీ జాతే, మా జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్ మీ జాతే, సపోర్ట్లు మాత్రం తక్కువ వస్తున్నాయి। కాబట్టి అక్కలందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టాలా, అడిగినవన్నీ ఇచ్చిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, మళ్ళా మనకు మీటింగ్లు ఉంటాయి, దాంట్లో చదువుకుంటాం। వాటితో పాటు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ కేంద్ర మంత్రి వర్యులు బాదల్ జీ గారు, అదేవిధంగా సాధ్వి జీ గారు, కవితక్క గారు వచ్చి ఇంత బ్రహ్మాండంగా ప్రజల మధ్య ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కారకులైనటువంటి నందిపేట మరియు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ప్రజా ప్రతినిధులకు, చాలా మంది అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా మరొక్కసారి చేతులెత్తి తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తూ मरकसारी और एक बार मैं रिक्वेस्ट कर रहे हैं मैडम जी, कैसा भी एम्प्लॉयमेंट के लिए एक क्लास रख के मेरे कॉन्स्टिट्यूएंसी वाले को दे दो बोल के और एक बार पूछ रहे, दिस इज माय रिक्वेस्ट, अब करता बोल के मैं सोच रहे मैडम। थैंक यू वेरी मच, जय तेलंगाना। సభ్యుల గారి పేరులోనే ఉంది ఆసన్న గారి జీవన్ రెడ్డి, వారి ఆశ ఆశయం ఆ శ్వాస అన్ని కూడా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంటే, అన్ని కూడా వారు అనుకున్నట్టు జరగాలని పితారుణ్ और गुरु
తెలంగాణకి సమాజ్ में और एक ऋण भी पैदा కేఆర్ గారి కుటుంబం పట్ల మన ఏంటంటే ఆ కుటుంబం వల్లే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే కవిత గారు యావత్ సమాజం జాగృతి ద్వారా యావత్ సమాజాన్ని జాగృతపరిచినటువంటి గౌరవాన్ని ప్రకటించాల్సిగా కోరుతూ నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు. జై తెలంగాణ. ఇగో జై తెలంగాణ అన్నప్పుడు చేయతను ఏమంటారు? ఆంధ్రోళ్ళు అంటారు. మరి జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు, అదే విధంగా సాధ్వి నిరంజన జ్యోతి గారు, అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు సోదరుడు జీవన్ రెడ్డి గారు, మరి ఇక్కడి స్థానిక సర్పంచ్ గారు లతా గారు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ గారు, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, వారితో పాటు మరి స్మార్ట్ అగ్రో ఫుడ్ కంపెనీ ప్రారంభిస్తున్నటువంటి ప్రమోటర్స్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు మరియు వారి డైరెక్టర్స్ అందరికీ, వారితో పాటు మరి హాజరైనటువంటి ప్రెస్ మిత్రులకి, అందరికన్నా ఎక్కువ మరి లక్కంపల్లి గ్రామం నుండి తరలి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మనందరికీ తెలుసు మరి ఎన్నో కలలతోని సాధించుకున్నటువంటి తెలంగాణలో ముఖ్యంగా అందరం కోరుకున్నది ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం రావాలనేటటువంటి కళ. మరి ఉద్యోగం రావాలంటే ఊరికేనే నడుచుకుంటారు. ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి. మన నిజామాబాద్ జిల్లాలో అన్నీ ఉన్నాయి, పంటలు ఉన్నాయి, చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు. కానీ ఎందుకో పరిశ్రమలే చాలా రోజుల నుండి మన జిల్లాలో రాలేదు. చాలా తక్కువ సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. మరి ఇవాళ ఇక్కడ మనం నిలబడ్డటువంటి లక్కంపల్లి ప్రాజెక్టు కూడా దాదాపుగా 8 సంవత్సరాల నుండి కూడా మరి ఎందుకో ముందుకు పోనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో మరి ఇక్కడ దాన్ని ప్రమోట్ చేసేటటువంటి వారు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ప్రాజెక్టు ముందుకు కదలాలని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటటువంటి అన్ని రకాల అనుమతులను కూడా ఇచ్చి మరి కేంద్రం దగ్గరికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మేడం బాదల్ గారు వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వారు కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు. మామూలుగా అన్ని రాష్ట్రాలలో ఓన్లీ 2 పార్కులకు ఇస్తే మన తెలంగాణకు మాత్రం వారు ఈసారి 3 ఫుడ్ పార్కులకు కూడా మరి అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మన జిల్లాలో నిరుద్యోగం పోవాలంటే, మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలు పొందాలంటే పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. मैडम हम अपने लोगों से यही बता रहे थे कि बहुत ही उम्मीदों के साथ तेलंगाना आज बना है, बहुत ही जिद्दोजहद के बाद तेलंगाना बना है, काफी सारे जाने कुर्बान करनी पड़ी थी, उसके बाद तेलंगाना बना है. तो इतनी आशा से है लोग, इतने आस लेके बैठे हैं कि हमारे जब तेलंगाना बन गया तो हमारे हर एक घर में एक नौकरी होगा, हमारे हर एक बच्चे की तरक्की होगी, हर एक फैमिली की तरक्की होगी. इसी आस से हमने तेलंगाना के लिए लड़ाई की थी. अब जब तेलंगाना का सपना पूरा हो गया तो एक डिस्ट्रिक्ट में, हमारे पास 10 डिस्ट्रिक्ट है मैडम, एक डिस्ट्रिक्ट में हम इंडस्ट्रीज लाने का कोशिश कर रहे हैं. क्योंकि जब इंडस्ट्रीज आएंगे, इंडस्ट्रियलाइजेशन होगा, तभी जाके हमारी नौकरी भी आगे बढ़ेगी. रंडन डीसीसीबी चेयरमैन गारू वेदिक मीदकी रावाल्सिंदिगा कोरुता उन्ना. तो उसी तरफ हमारी तेलंगाना के तरक्की बढ़ रही है. आपको मैं बोलने में बहुत खुशी महसूस करती हूँ मैडम कि तेलंगाना बनने से पहले हमारे यहाँ बहुत ही मुश्किल से बिजली रहता था, लेकिन तेलंगाना जब बन गया, हमारे ऑनरेबल चीफ मिनिस्टर साहब केसीआर साहब ने ठान लिया था कि हमारे तेलंगाना में 24 आवर्स बिजली चलना चाहिए. और आज हम मैडम बहुत गर्व के साथ कहते हैं आपके सामने कि हमारे तेलंगाना में इंडस्ट्रियलिस्ट बहुत खुश है क्योंकि 24 आवर्स उनको बिजली मिलती है, और हमारे फार्मर्स भी खुश है क्योंकि उनको 24 आवर्स बिजली मिलता है. लेकिन इस बार मैडम समहाउ गॉड, उनका कृपा नहीं है भगवान का, पूरा तेलंगाना में सूखा पड़ा है, लेकिन बिजली तो हम बिल्कुल ही 24 आवर्स के 24 आवर्स दे पा रहे हैं. तो यहाँ भी जो इंडस्ट्री बन रहा है मैम, आपने बहुत इंटरेस्ट लिया, बहुत एक्सपेडाइट किया, बहुत सारे जिसमें कंडीशंस थी जो पहले कैंसिल हुआ भी था ये प्रोजेक्ट, फिर भी आपने इसको सैंक्शन किया मैम. वी आर वेरी थैंकफुल टू यू, क्योंकि इस प्रोजेक्ट के जरिए बिल्कुल यहाँ पे फर्स्ट फेज में
more than 10,000 जॉब्स हमें मिलने वाले हैं। और यही हमारे एमएलए साहब भी बार बार रिपीट कर रहे थे कि यहाँ जो नौकरी मिलेंगे यहाँ के लोगों को मिलना चाहिए। मैडम, हम आपको एश्योर करते हैं कि यहाँ के लोगों को अगर इस इंडस्ट्री में काम करने का स्किल नहीं होता है, अगर प्रमोटर्स आगे आके हमें बताएंगे कि उनको किस तरीके का ये लोग जरूरतमंद है, किस तरीके का लोगों को वो एम्प्लॉयमेंट दे सकते हैं, तो वी विल मेक श्योर कि हमारे लोगों को स्किल में भी हम ट्रेनिंग देंगे। स्किल डेवलपमेंट का भी हम हमारे सरकार के तरफ से फ्री में यहाँ पे उनको ट्रेनिंग देंगे मैम, और उनको रेडी आपको एम्प्लॉयज आपको दे देंगे। तो अगर आप प्रमोटर्स के साथ भी मैम please take up this issue with them. Please ask them to prioritize the local people while looking for people for the employment prospects, ma'am. And apart from this, Telangana has progressed quite a bit. Telangana is doing very well in terms of industries and solar policy. Particularly, I'm sure you'll be very short on time, but I would like to request you, please go through the solar policy of Telangana, ma'am. We have brought it to the level of the substation, wherein electricity produced near this substation will be immediately given to the people, and by reducing the transmission charges, we are aiming to produce power at a very low cost. It is a wonderful policy, ma'am, applauded by the Power Ministry, Central Power Ministry also, because you are kind enough to sanction us 3 projects in our state instead of 2 as you have done in every other state. I have especially thanked you for that. ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే సంవత్సరానికి 3 ప్రాజెక్టులే ఇస్తారు, మన దగ్గర 2 ప్రాజెక్టులే ఇస్తారు, మన దగ్గర మేడం 3 ప్రాజెక్టులు ఇచ్చారు. దాంతో పాటు another thing I would like to bring to your kind notice, ma'am, this Armoor region is the seed bowl of Telangana. There are about 60 to 64 seed processing companies in our Armoor region, and अगर थोड़ा आप हमारा हाथ पकड़ के इस मामले में चलाएंगे मैम, आगे बढ़ाएंगे, तो डेफिनेटली और ज्यादा इंक्रीज होगा। और मैं खुशी के साथ कहना चाहती हूँ कि यहाँ का जो जवार पैदा होता है या जवार का सीड आपके पंजाब में बहुत ज्यादा जाता है, सबसे 90% हमारा आर्मूर का सीड पंजाब में ही मार्केट होता है मैम। तो काइंडली लुक इनटू हाउ एल्स कैन यू हेल्प अस इन टर्म्स ऑफ सीड कंपनीज. We will encourage local entrepreneurs, we will encourage local industrialists, and make sure we will form clusters and then help the ministry for further sanctions, ma'am. అండ్ మరొక మాట మీ అందరికీ కూడా చెప్పాలి, మరి మనందరికీ తెలిసినట్టుగానే కేసీఆర్ గారు చేసేటటువంటి ఎన్నో అభివృద్ధి పథకాలతో పాటు మీ అందరి కల అయినటువంటి మరి సొంత ఇంటి కలను కూడా మనం త్వరలోనే నెరవేర్చుకోబోతా ఉన్నాం. ఈ సొంత ఇంటి కోసం మరి ఈ సంవత్సరం తక్కువ ఇండ్లను మనం ప్రతి నియోజకవర్గానికి ఇస్తా ఉన్నాం. ఎందుకు తక్కువ ఇండ్లను ఇస్తా ఉన్నామంటే దానికో పెద్ద కథ ఉన్నది. లాస్ట్ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఇండ్ల కోసం డబ్బులు ఇస్తుండే. ఎంత ఇస్తుండే డబ్బులు? 40,000 నుండి 70,000 ఇస్తుండే డబ్బులు. ఆ 40,000 నుండి 70,000లో కూడా సగానికి సగం మీరే లోన్ కట్టుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అట్లా ఇవ్వదు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఎట్లా ఉంటదంటే, గ్రామాలలో 5,03,000 రూపాయలతో ఇల్లు ఉంటది, పట్టణాలలో 5,30,000 రూపాయలతో ఇండ్లుంటాయి. అందులో కూడా మళ్ళీ మీరు ఒక్క పైసా కూడా లోన్ తెచ్చుకునే పని లేదు, మీరు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేదు, మీరు బిల్లు కోసం ఎదురు చూసే పని లేదు. 5,03,000 రూపాయలతోని ఇల్లు కట్టించి ఆ ఇంటి తాళాలు మీకు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు ప్రణాళిక వేసింది. ఎందుకంటే కేసీఆర్ గారు మహిళా పక్షపాతి, మీకు కట్నంగా ఇల్లు ఇవ్వడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు. మరి ఇదివరకు జరిగినటువంటి తతంగం అంతా మీకు తెలుసు. మీరే సగం లోన్లు కట్టుకునే ఇళ్లలో కూడా 1,000 కోట్ల కుంభకోణాలు జరిగినాయి. పేపర్ మీద ఇల్లు ఒకరి పేరు మీద ఉంటే కింద ఇల్లు ఒకరికి ఉంటది. అయితే నాయకుల చుట్టాలకో బంధువులకో ఇల్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి, కానీ వేరే సామాన్య మానవుడికి రాలేదు. కానీ మన తెలంగాణలో ప్రభుత్వం డబ్బు సీదా ప్రజల దగ్గరికే పోవాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా మీ దగ్గరికి రావాలి. మరి రావాలంటే తక్కువతోనే మనం ప్రారంభం చేసుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్ గా ఇండ్లు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ఇల్లు రాకపోయినా నాది బాధ్యత అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మన జీవన్ రెడ్డి గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. జీవన్ రెడ్డి మైక్ పట్టుకున్నాడంటే నాకే భయం అవుతున్నది. ఇక ఆయన మొత్తం మొదటి నుంచి లిస్ట్ అంతా చదువుతూనే ఉంటాడు. మా ఊర్లో ఇది లేదు, మా ఊర్లో అది లేదు, మా నియోజకవర్గానికి ఇది కావాలి, అది కావాలి. ఇక్కడ కాదు,
సేమ్ స్టోరీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చెప్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన బాధపడలేక నువ్వు ఉండు జీవన్, ఇగో నువ్వు జీవో తీసుకునే పో అని చెప్పిస్తాడు. ఆయన ఎన్నికలల్లా 14 ప్రామిసులు చేస్తే అందులో దాదాపుగా 11 ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. అందులో చాలా మటుకు ఇనాగ్రేషన్లు కూడా అయిపోయినాయి. ఇంకా మిగతా 2, 3 ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది సిద్ధులగుట్టది ఉన్నది. పాపం తమ్ముడు నేను సిద్ధులగుట్ట మీద గుళ్ళ ఏదాకా అన్నం కూడా తినా అని ప్రతిజ్ఞ పట్టుకొని మరి ఆ గుళ్ళ కోసం పోరాటం చేస్తున్నాడు. మరి అందుకేనేమో ఇవాళ మేడం బాదల్ గారు అటు నుంచి వస్తుంటే అందరం ఒకటే కారులో ఉన్నాం. సడన్ గా ఆమెనే అన్నది, ఇది ఏం గుట్ట ఇంత డిఫరెంట్ గా ఉన్నది, ఏదో పవర్ఫుల్ గా ఉన్నది అని అడిగితే వెంటనే తమ్ముడు లేదమ్మా ఒకసారి వెళ్ళి చూద్దామంటే ఆమె కూడా ఒప్పుకున్నారు. ఏదైనా రిలీజియస్ క్షేత్రానికి రావడానికి నాకు ఇంట్రెస్ట్, ఖచ్చితంగా పోతానని ఆమె కూడా చెప్పడం జరిగింది. మరి ఆమె వెళ్ళడం కూడా, ఆమెకు అట్లా అనిపించడం కూడా జీవన్ రెడ్డి పట్టుదలనే నేను అనుకుంటా ఉన్నాను. మరి ఏదేమైనా సరే మన ఆర్మూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా నేను జీవన్ అదేవిధంగా అందరి సహకారంతో జరిపిస్తామని తెలియజేస్తూ, మరి ఇప్పుడు మేడం వాళ్ళు ఇద్దరు మాట్లాడతారు, దయచేసి ఓపికగా వినండి. మన కోసం వాళ్ళు ఎంతో దూరం నుండి వచ్చిండ్రు, చాలా శ్రమ కోర్చి మన లక్కంపల్లి దాకా వచ్చిండ్రు. కాబట్టి అక్క చెల్లెళ్ళందరూ దయచేసి వినవలసిందిగా కోరుతా ఉన్నాను. మేడం बहुत बहुत आपको वापस मैं शुक्रिया अदा करती हूँ. और यहाँ हल्दी बहुत ज्यादा तादाद में पैदा करते हैं लोग, तो हल्दी के बारे में भी हम हमेशा सोचते रहते हैं. हल्दी के बारे में एक सेपरेट बोर्ड के बारे में भी हमने पार्लियामेंट में बहुत बार मुद्दा उठाया है और आगे जाके भी आपका हेल्प भी लेंगे मैम पार्लियामेंट में इस मुद्दे के बारे में. और हल्दी का प्रोसेसिंग कुछ भी यूनिट हो सकता है एज ए पार्ट ऑफ दिस प्रोजेक्ट और आउटसाइड दिस प्रोजेक्ट. काइंडली लुक इन टू द मैटर. एंड आर्मूर అన్ని ఆర్మూర్కే ఇస్తారానే. Anyway, thank you so much. We are very, very happy to receive you, and we are grateful that both of you have made it convenient to attend the program, ma'am. Thank you so much. Jai Telangana. Jai Telangana. Armoor walla Andhra walla meeru? Armoor wallena? Jai Telangana. అంకాపూర్ కా ఎగ్జాంపుల్, విమెన్ అక్కడ ఎంతగా పనిచేస్తారంటే అంకాపూర్ పేరుని ప్రపంచ ప్రఖ్యాతి చెందించారు. అక్కడ ఉన్నటువంటి పసుపు హల్దీ కార్డ్ అంకాపూర్ హల్దీ కార్డ్. సో ధన్యవాదాలండి. డైనమిక్ లీడర్, షీ ఇస్ నన్ అదర్ దాన్ అవర్ హానరబుల్ మినిస్టర్ సాధ్వి నిరంజన్ జ్యోతి जी. I request to address इस मेगा फूड पार्क के शिलान्यास के पावन अवसर पर भारत सरकार की फूड प्रोसेसिंग मंत्री मेरी प्रिय बहन हरिसिमरत कौर जी और सदन के अंदर जिनको मैं अपनी सहेली की तरह मानती हूँ, ऐसी इस क्षेत्र की लोकप्रिय सांसद आदरणीय के कविता जी, यहाँ के विधायक आदरणीय संजीव रेड्डी जी, जीवन रेड्डी जी, मैं इसीलिए वहां जा रही थी. और इस मेगा फूड पार्क को लगाने वाले हमारे मोहन रेड्डी जी तथा उनके सभी सहयोगी बंधु. बैग भैया ठीक कर दो, बैग ठीक है. हमारे मंत्रालय के सचिव श्री मीना जी, मंच पर उपस्थित महिला शक्ति ज्यादा दिखाई पड़ रही है. और हमारी एक सरपंच बोल रही थी कि महिला शक्ति जागरण, और अभी मैं जब क्षेत्र में घूम रही थी मुझे दिखाई पड़ रहा था सबसे ज्यादा हल्दी. और हल्दी भी एक महिला का प्रतीक है. उसकी प्रोसेसिंग की मांग की है आदरणीय के कविता जी. सही चल रहा है. चलिए कोई बात नहीं. मंच पर सभी सम्मानित इस क्षेत्र के, कोई बात, पदाधिकारी, कार्यकर्ता बंधुओं, मीडिया के, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथियों, यहाँ उपस्थित मैं बहुत मात्रा में देख रही हूँ जो मेहनत करने में सक्षम है. ऐसे सरदार बंधु हमारे यहाँ बहुत हैं.
और ये सच बात है कि रेगिस्तान में पानी उत्पन्न करने की क्षमता यदि किसी में है वो सरदार बंधुओं में है। मेहनत करने में क्षमता बहुत आकलन होती, बहुत मात्रा में दिखाई पड़ रहे हैं। क्योंकि मैं हिंदी में बोलूंगी, हो सकता है कि आपके समझ में ना आए। ये मेगा फूड पार्क आपके एरिया में जो स्थापित हो रहा है, भारत के प्रधानमंत्री माननीय मुख्यमंत्री यशस्वी नरेंद्र मोदी भाई का जो सपना है, मेक इन इंडिया, हर हाथ में काम हो, हर हाथ में हुनर हो, ये उसका एक प्रतीक है। और मुझे कहते हुए गर्व हो रहा है कि जब से हमारी सरकार बनी, इन 18 महीनों के अंतर्गत बंधुओं देश के लिए हमारे मंत्रालय ने 3 मेगा फूड पार्क समर्पित कर दिए हैं, जहां काम चालू हो गया है। हमारा मंत्रालय बहुत जमीन से जुड़ा हुआ मंत्रालय है, कृषि से जुड़ा हुआ मंत्रालय है। यदि मेगा फूड पार्क नहीं होगा, प्रोसेसिंग की व्यवस्था नहीं होगी, किसान की उपज बर्बाद हो जाती है। हमारे यहाँ कहा गया है अन्नम ब्रह्म, अन्न को देवता माना गया है। और आप देखते हैं जब भोजन करने बैठते हैं तो उसको प्रणाम करके भोजन करते हैं। लेकिन आजादी के बाद से सबसे ज्यादा वेस्ट यदि कहीं हो रहा है तो भारत के अंदर किसान की उपज बर्बाद हो रही है। इस उपज को बर्बादी से रोकने के लिए हमारा मंत्रालय अग्रसर है। चाहे कोल्ड चेन हो, चाहे मेगा फूड पार्क हो, इनके माध्यम से किसानों की फसलें बर्बाद न हो, हमारा मंत्रालय अग्रसर है। अभी हमारी बहन कविता जी कह रही थी कि हल्दी के प्रोसेसिंग के लिए आप सबको मालूम होगा, भारत के प्रधानमंत्री जी ने मुद्रा बैंक लॉन्च की है। यदि आप छोटा यूनिट डालना चाहते हैं, सिर्फ हल्दी की प्रोसेसिंग के लिए डालना चाहते हैं, तो 5,000 से 10,000 तक का लोन लेकर के, और उस लोन में कोई आपकी जमीन गिरवी नहीं रखी जाएगी। पहले बैंक से लोन लिया जाता था, शर्त लगती थी, कोई ना कोई गिरवी रखना पड़ता था, तब हमें लोन मिलता था। लेकिन ये मुद्रा बैंक के माध्यम से आप लोन लीजिए, हर जनपद में छोटे छोटे यूनिट लगा करके प्रोसेसिंग कर सकते हैं। ये मेगा फूड पार्क आपके तेलंगाना के लिए मैं ये कह सकती हूँ, जब तेलंगाना का आंदोलन चल रहा था उस समय में एक बार आंध्र प्रदेश आई थी। मुझे यहाँ से लोगों ने कहा, साथी जी आप जाओ, यहाँ बहुत आग लगी हुई है, तेलंगाना की मांग चल रही है। मैंने कहा ये मांग गलत नहीं है, जायज है। जब क्षेत्र के व्यक्ति उपेक्षित होते हैं तो अपनी मांग को लेकर के सड़क पर आते हैं। और बंधुओं, आपके लाखों लाखों लोगों की कुर्बानी सार्थक हुई है, और वो सार्थकता आज दिखाई पड़ रही है। और यहाँ लैंड ऑर्डर भी सही है। तो जो हमारी 10 जनपद हैं, 10 जनपद हैं इस तेलंगाना के अंदर। यदि आप चाहेंगे, भारत सरकार से हर स्टेट में आपके लिए कोई ना कोई उद्योग मिलेगा, चाहे वो हमारे मंत्रालय के माध्यम से हो, चाहे कलराज मिश्रा जी के माध्यम से हो। और बहुत सारा उद्योग है जिनमें मंत्रालयों के द्वारा कोई ना कोई उद्योग आपको मिलेगा। मैं आप सबसे इतना ही निवेदन करती हूँ, जैसा कि अभी मांग चली कि जहाँ मेगा फूड पार्क लगा है वहाँ के लोगों को रोजगार मिले। मैं अनुरोध करती हूँ आपसे इस मंच के माध्यम से कि यदि कंप्यूटर चलाने वाले बेटे हैं, बेटियां हैं, तो उनको उसमें रखिए। मशीन चलाने वाले बेटे हैं, बेटियां हैं, तो आप यही के बच्चों को रखिए। और जो पढ़े नहीं हैं, अशिक्षित हैं, मजदूरी करते हैं, तो उनको पैकिंग में रखिए, माल डालने में रखिए। तो मुझे लग रहा है एक जनपद में नहीं, एक मेगा फूड पार्क से कम 5-6 जनपदों के लोगों को रोजगार मिलेगा। एक मेगा फूड पार्क अभी मैं हमारे ही मंत्रालय के द्वारा, बाबा रामदेव जी का मंत्रालय चल रहा है, मैं वहाँ घूमने गई, मैंने पूछा, उन्होंने कहा मंत्रालय इस मेगा फूड पार्क के अंदर 1 लाख
रोजगार रोज कमा रहे हैं रोज, और वो अंदर काम कर रहे हैं। और जो किसान ला रहा है, ट्रक वाला काम कर रहा है, ठेली वाला काम कर रहा है, उनको अलग से रोजगार मिल रहा है। तो मुझे विश्वास है कि मेगा फूड पार्क हमारा इस तेलंगाना के विकास में कारगर होगा। और मैं चाहूंगी कि शिलान्यास हम कर रहे हैं तो साल भर के अंदर इसका उद्घाटन भी होना चाहिए, क्योंकि कई जगह देखा है पार्क के नाम से जमीनें अधिग्रहण कर ली जाती हैं, फिर वहाँ कोई पार्क नहीं लगता। मैं यहाँ राजनीति करने नहीं आई हूँ, लेकिन आप लोगों ने सदन में सुना होगा एक अमेठी का मैटर आया था कि मेगा फूड पार्क के साथ भेदभाव किया गया। हमने भेदभाव पार्क के साथ नहीं किया था। वहाँ मेगा फूड पार्क के नाम से जमीन नहीं उपलब्ध थी, मशीनरी नहीं कुछ काम कर रही थी, तो मेगा फूड पार्क कैसे लगेगा। मैंने विधायक जी से पूछा, विधायक जी ने कहा यहाँ जमीन पर्याप्त मात्रा में इस मेगा फूड पार्क के लिए मिली हुई है। जिन बंधुओं की जमीनें गई हैं उनको इसमें रोजगार मिले, इनको नौकरी मिले, और जिनकी नहीं गई है, जो भी यहाँ हमारे यहाँ बलकट बोलते हैं, बटिया में लेकर के खेती करते थे, उनको भी यहाँ रोजगार मिलेगा। मुझे ऐसा विश्वास है। मेरा मंत्रालय मेक इन इंडिया, हर हाथ में हुनर, और हमारी कविता जी ने कहा कौशल विकास। भारत सरकार ने पहली बार एक मंत्रालय का गठन किया है, कौशल विकास। हर युवा को विकास के लिए कौशलता दी जाए, कुशलता दी जाए। जिस क्षेत्र में काम कर सकता है उस क्षेत्र में उसको कौशल के माध्यम से उसको काम करने के लिए। और यहाँ बताया कि अभी चमड़े का क्या बोलते हैं उसको, लेदर का काम बहुत बड़ा हो रहा है। मैं समझती हूँ कि भारत सरकार तेलंगाना के साथ में है। यहाँ के लिए जो भी चाहेंगे वो मिलेगा, लेकिन उसके लिए आपको आगे आकर के, और मुझे विश्वास है यहाँ के मुख्यमंत्री जिस तरह से काम कर रहे हैं और यहाँ का विकास भी हो रहा है। मैं बहुत बार यहाँ आई हूँ, लेकिन आपके एरिया में मैं पहली बार आई हूँ। और जो मंत्रालय से संबंधित है वो मेरी मंत्री हरसिमरत कौर बादल जी बोलेंगी। इतना ही कहूंगी कि आप लोग बहुत कुछ कर सकते हो। अभी नारी शक्ति की चर्चा चल रही थी, मैं ये कह सकती हूँ कि बहनों अपनी शक्ति जगाकर जुट जाओ निर्माण में। संस्कृति का सौभाग्य छिपा है नारी के उत्थान में। लेकिन आजादी के बाद से क्या हुआ, लोलुप नर ने भी गुण गाकर कठपुतली सी तुम्हें सजाकर भोग्या कहीं बनाया दासी। सब ले डूबे अंधविलासी, लेकिन बहनों जब तक तुम न स्वयं चेतोगी संशय है कल्याण में। संस्कृति का सौभाग्य छिपा है नारी के उत्थान में। 50% नारी की जब तक सहभागिता नहीं होगी, और मैं कह सकती हूँ आजादी से लेकर के आज तक किसी क्षेत्र में नारी शक्ति पीछे नहीं रही। और आज मैं मंच में देख रही हूँ, मैं भी एक महिला हूँ, मेरी मंत्री भी है और यहाँ की सांसद भी है, यहाँ की क्या है सरपंच भी है, एमपीटीसी, सारी महिलाएं यहाँ बैठी हैं। एक विधायक जी को छोड़ करके सारी महिलाओं के हाथ में, इसलिए महिला शक्ति आगे। और तेलंगाना की महिला तो वैसे भी एक जुझारू महिला है, ओजस्वी महिला है। और मैं कह सकती हूँ महिलाओं, माताओं, बहनों, यदि तुम ठान लो तारे गगन के तोड़ सकती हो, यदि तुम ठान लो तारे गगन के तोड़ सकती हो, यदि तुम ठान लो तूफान का पथ मोड़ सकती हो, यदि तुम ठान लो तो तेलंगाना का नाम विश्व के इतिहास में आप अजय और आनंद। सोने के रथ, चांदी के फाल्क, लक्ष्मी जी को मन्नत मांगे। संपूर्ण जिला talks about the rights of a girl and women empowerment in order to impact education to street children. Charitable school for them, and she also supports the number of homes for the old and elderly. She is none other than our Honorable Minister Srimati Harsimrat Kaur Badal ji, Honorable Union Minister of Food Processing Industries, Government of India. पानी पानी तो सभी का है, पानी पानी तो सभी का है, लेकिन गंगा जल विशेष है। अतिथि तो सभी आते हैं, लेकिन मंत्री महोदय जी हरसिमरत कौर बादल जी आपका आना विशेष है। हम आपको దయచేసి అక్క చెల్లెలందరూ మరి మన ముఖ్య అతిథి గారు 2 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడతారు. ఓపిక పట్టిన తర్వాత భోజనాలకు పోవాలా.
ఎవరు కూడా లేవద్దు మా అక్క చెల్లెలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। अंदर में मेरे साथ मंत्री साध्वी ज्योति जी, आपकी बहुत ही काबिल मेंबर ऑफ पार्लियामेंट श्रीमती कविता गारू जी, इधर के आपके एमएलए श्री जीवन रेड्डी जी, सरपंच श्रीलता जी, एमपीटीसी जयलक्ष्मी जी, एमपीपीसी और बहुत ही सत्कार योग, बहुत बड़ी कुर्बानियां और लड़ाइयों के साथ बनाने वाले ये मेरे प्रदेश के भाई और बहनों, जय तेलंगाना। मेरे पंजाब तो आए मेरे वीरों ते बहनों, गज के फतेह बुलंद करो, वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। आज ये बहुत ही खुशी का दिन है। पहली बारी आपके प्रदेश में आई जब पहली बारी तेलंगाना बना है। ऐसा खुशी का मौका और मेरे अपने भी मुझे यहाँ पे मिल गए, तो मेरे लिए तो बहुत खुशी का दिन कि पहला तेलंगाना का मेगा फूड पार्क, आज स्मार्ट मेगा फूड पार्क आपके इस क्षेत्र में, कविता जी के और जीवन जी के क्षेत्र में आज इसका शिलान्यास हुआ है। और मुझे खुशी इस बात की कि मैं जहां